మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మరి యొక్క సందర్భాన్ని మరి యొక్క వాక్య భాగాన్ని రోజున మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. నిజంగా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటం కానీ బోధించటం కానీ ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. వీటి కొరకు ఎవరైతే తమ సమయాన్ని హెచ్చించగలుగుతారో, వాక్యం ముందు ఎవరైతే ఆశ కలిగిన వారై ఉంటారో వారు తమ జీవితాల్లో ఒక పరిపూర్ణత సాధించే దిశగా వెళుతూ ఉన్నారని దాని ఉద్దేశం. చాలామంది వాక్యాన్ని వినడానికి నాకు సమయం లేదంటూ ఉంటారు, అలాగే నాకు కుదరట్లేదని చెప్తూ ఉంటారు, నాకంతా తెలిసిపోయిందని చెప్తూ ఉంటారు. దానివల్ల మనమే మోసం చేసుకుంటున్నాం, దేవునికి మరీ దూరస్తులను చేసుకునేటువంటి ప్రమాదంలో ఉన్నామని అర్థం. కాబట్టి మీ అందరినీ కూడా ప్రభునందు అభినందిస్తూ ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకుందాం. అదేమిటి అనంటే, ఈ లోకంలో దేవుడు రక్షించిన అనేక ఆత్మలు నివసించేటువంటి సంఘము అనేటువంటి దేవుని కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం గతం పాఠాల్లో మనం పరిశీలించినప్పుడు సంఘం అనేటువంటిది అది రక్షించబడిన వారి యొక్క సమూహము అని మనం గమనించాం. దాన్ని దేవుడు పరలోక రాజ్యమునని దేవుని రాజ్యమునని మాట్లాడాడని కూడా గమనించాం. అయితే ఈ రోజున మనం గమనించినప్పుడు భూమి మీద సంఘములు అని పిలువబడేటువంటివి చాలా ఉన్నాయి. వాస్తవానికి గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే, సంఘము ఒక్కటే అని తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో. కానీ మనుషులేమో సంఘములు అని పిలుస్తూ ఉంటారు. గమనించండి, దేవుడు ఒక్కడే ఎలాగ ఉన్నాడో, ప్రభువు ఒక్కడే ఏ విధంగా ఉన్నాడో, ఆత్మను ఒక్కడే ఏ విధంగా ఉన్నాడో, అలాగనే శరీరము అనే సంఘము కూడా ఒక్కటే అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సంఘాన్ని గురించి అవగాహన లేకుండా ఎవరికి వారే తమ తమ మనసులోంచి పుట్టినటువంటి ఆలోచనలను అమలు చేసుకుంటూ దానికి ఒక సంఘం అని పేరు పెట్టుకుంటూ అనేక మంది కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని పేర్లను వాటికి ధరింపజేస్తూ వాటిని దేవుని సంఘముగా చలామణి అవుతూ ఇదే విశ్వాస జీవితం, ఇదే భక్తి అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన వాస్తవాన్ని నేను గుర్తు చేయదలుచుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఎవరికి వాళ్ళే సంఘములు పెట్టుకునేటువంటి వాళ్ళని మాటలు ఏంటంటే, దేవుడు సంఘాల గురించి కట్టుకోవటానికి రాలేదండి. ఎస్, నేను ఒప్పుకుంటాను, సంఘములు కట్టుకోవటానికి రాలేదు, కానీ తన సంఘమును కట్టడానికి వచ్చాడు, కట్టాడు, వెళ్ళాడు. తన సంఘము అది ఒక్కటే. అలాగనే దాని గురించి అసలు ప్రస్తావనే అక్కర్లేదు. మన విశ్వాసంతో ఉన్నామా లేదా, పరిశుద్ధంగా ఉన్నామా లేదా, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా లేదా అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి తెలివి కలిగిన వారికి నేను చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే, మనము పరిశుద్ధంగా బ్రతకాలి అనంటే ప్రభు సంఘంలోనే సాధ్యం. విశ్వాసంగా నిలకడగా ఉండాలంటే సంఘములో ఉంటేనే అది విశ్వాసం. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలన్నా ప్రభు సంఘములోనే అది సాధ్యం, బయట ఎక్కడ సాధ్యం కాదు. కనుక అలాంటి సంఘాన్ని గురించి అసలు అది ఎప్పుడు ప్రారంభమైంది, లేకపోతే దాని పూర్వపరాలు ఏంటనేటువంటిది మనం ఆలోచించేటప్పుడు ఈరోజు ఈ సమయంలో మనం ఆలోచించేది ఏంటిదంటే, సంఘమును గూర్చిన దేవుని సంకల్పము. సంఘము అనేటువంటిది చాలా చులకనగా చూడబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది, ఏ పేరు దొరికితే ఆ పేరు ఏదో ఒక రకంగా చేసేసి, ఇది కూడా దేవుని సంఘమే, పరిశుద్ధుల సంఘమే, పరలోక సంఘమే, వాళ్ళకంటే మందు బెటరు, మందే నిష్ట, ఈ కథలన్నీ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, గమనించండి, ఇవన్నీ మనం పైపైన మాట్లాడుకునే మాటలే తప్ప అసలు వాస్తవము సంఘము అనంటే తాము ప్రత్యేకపరుచుకున్న వాళ్ళని, సంఘము అనంటే చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వాళ్ళని,
సాతాను బంధకాల్లోంచి దేవుని అధికారం క్రిందకు వచ్చిన వాళ్ళని ఇలాగని మనం గమనించాం కదా గతంలో కూడా. అయితే ఈ సంఘాన్ని, ఇలాంటి లక్షణాలు కలిగిన సంఘాన్ని ఎవరు ఆలోచించారు అసలు? ఎవరి మనసులో నుంచి వచ్చినటువంటి తలంపు ఇది మనం పరిశీలించాలి కదా. చాలామంది మరి తెలియక అనుకుంటున్నాను నేను, కొంతమందికి వాక్యం చెప్తారు, వాళ్ళు విశ్వాసం ఉంచుతారు, చాలా భక్తిగా జీవించాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ లేని పేరు పెట్టాలి నా దగ్గర ఉన్న సంఘానికి అని. అదేంటి? ఎవరు పెట్టని పేరు పెట్టాలి, ఒక వింతైన పేరు పెట్టాలి. గమనించండి, అసలు సంఘం అనేటువంటి ఆలోచన దేవుని మనసులోంచి పుట్టింది. అదే ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. సంఘమును గూర్చిన దేవుని సంకల్పము. అసలు సంకల్పం అంటే ఏంటి? సంకల్పము అంటే చేయవలసిన పనిని గురించి ముందుగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయము. అప్పటికప్పుడు పుట్టిన తలంపు కాదు, ముందుగా దాని గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని చేసుకోవటం సంకల్పము అంటాం. ఓకే, ఇది దయాపూర్వక సంకల్పమని, నిత్య సంకల్పమునని బైబిల్ గ్రంథంలో మనకి చెప్పబడుతూ ఉంటుంది. సంకల్పం అనేటువంటి పదము మానవుల యొక్క ఆలోచనలో కూడా ఆపాదించబడింది, దేవుని యొక్క ఆలోచనలో కూడా ఆలోచించబడింది. అయితే ఈ మానవుల ఆలోచనలన్నీ ఫెయిల్ అవుతాయి, కానీ దేవుని ఆలోచనలు మాత్రం శాశ్వతమైనటువంటివి. దేవుని యొక్క సంకల్పములు మాత్రమే నిత్యమైనటువంటివి. ఆ నిత్యమైన ఆలోచనలలో, సంకల్పంలో దేవుడు అనేక విషయాల గురించి ఆలోచిస్తే వాటిలో ఒకటి సంఘము కూడా ఒకటై ఉంది. కాబట్టి దీనిని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించాడు, ఎలా ఆలోచించాడు అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంకల్పం అంటే దేవుడు ముందుగా చేసుకున్నటువంటి ఆలోచన అన్నాం కదా. ఈ ఆలోచనను దేవుడు ఆయా కాలాలలో ఆయా ప్రజలకు ఆయా సందర్భాలను బట్టి ఒక్కొక్కటి తెలియజేసుకుంటూ వచ్చాడు. అన్ని విషయాలు ఒకరికే చెప్పలేదు, అన్ని విషయాలు ఒకటే సందర్భంలో చెప్పలేదు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయన చెప్పుకుంటూ రావటం అనేది మనం గమనించుకుంటూ వస్తూ ఉంటాం. కనుక మొదటగా ఆయన సంకల్పం అనేటువంటి మాటను మనం పరిశీలించడానికి బాగా అందరికీ పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను చదువుకుని మనం ముందుకు వెళదాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలను పెట్టుకున్న పేరేంటంటే దయా సంకల్పము చొప్పున అన్నాడు. అంటే తన ప్రేమను బట్టి, తనకున్న భీతిని బట్టి ఆయన చేసినటువంటి ఆలోచనట. ఏంటి ఆ ఆలోచన అంటే, యేసుక్రీస్తు ద్వారా అనేకులను కుమారులుగా స్వీకరించాలి, వారు తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి. ఇలాంటి ఆలోచన దేవుడు ఎప్పుడు చేశాడు అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే అన్నాడు. అంటే ఈ లోకము కానీ సమస్తం ఏమీ లేకముందే, మానవుని కలుగు చేయకముందే దేవుడు దయా సంకల్పాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ దయా సంకల్పంలో సంఘాన్ని గురించి కూడా దేవుడు ఆలోచన చేశాడు. ఇది సంఘం అనే మాట ఇక్కడ లేదు కదండి, మీరు ఎలాగని చెప్తారు అనుకోవచ్చును. రైట్, ఈ దయా సంకల్పంలో కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడు కదా. ఆ స్వీకరించే క్రమంలో మొదట ఆయన ఏమన్నాడు అంటే 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు. నాడు యేసుక్రీస్తునందుంటే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేశాడు అంటాడు. అని ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే,
ఎవరైతే తన కుమారులుగా స్వీకరించబడేదానికి ముందుకు వస్తారో వారందరికీ ఈ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయి? దయచేసి భౌతిక సంబంధంగా ఊహించుకోకండి. ఏం ఆశీర్వాదాలు ఉంటాయి అంటే, ఆయన తన ప్రియుని రక్తము వలన మనకు విమోచన, పాప క్షమాపణ మనకు కలిగిస్తాడు. గమనించండి, ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మనుషుడు చేసిన పాపం ఎక్కడికి పోయినా కానీ పోదు. ఎన్ని తంత్రమంత్ర ప్రయోగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు పుణ్యకారాలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఏమి చేసినా కానీ ఆ పాపం పోదు. కాబట్టి దేవుడే తన దయా సంకల్పం చొప్పున విశ్వసించిన వారందరి యొక్క అపరాధాలను క్షమించేదానికి ఒక ఆశీర్వాదంగా మనకి ఇస్తున్నాడు. రెండవది, ఇలాంటి ఒక దారి ఉందని జ్ఞాన వివేచన కలిగేదానికి ఆ కృప మన ఎడల విస్తరింపజేసాడు. అదొక ఆశీర్వాదం. ఆ విస్తరింపజేసిన కృప మన దగ్గరికి రాకపోతే నాకు ఎక్కడ విమోచన దొరుకుద్దు అనేటువంటి ఆలోచన, జ్ఞానం మనకు రాదు. అది కూడా ఒక ఆశీర్వాదం. అలాగనే ఎవరైతే ఇలాగనే విమోచింపబడ్డారో వారందరూ కూడా క్రీస్తు యేసుతో పరలోకంలో ఉండాలని గొప్ప ఆలోచన చేశాడు వాళ్ళ గురించి. అంటే ఇక్కడ భూమి మీద మనం బతుకుండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే పరలోకంలో ఉన్న వాడితో సమానంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అది. తర్వాత మనం గమనిస్తే మనలను క్రీస్తునందు తనకు స్వాచ్ఛంగా దేవుడు అభిప్రాయపడుతున్నాడు, భావిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన వాళ్ళనే తన స్వాచ్ఛముగా మనము. తర్వాత వీటన్నిటిని బట్టి ఏం చేశాడంటే తన ఆత్మచేత మనలను ముద్రిస్తూ ఉన్నాడు. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 22-23 వచనాలకు వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మరి సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, క్రీస్తు పాదాల కింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. గమనించండి, ఇంతకీ సంఘం అంటే ఏంటి? రక్షణ పొందినటువంటి ప్రజలు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, పరలోక సంబంధులుగా బ్రతకటానికి నిర్ణయించుకున్నవారు. ఇలాగని వారిని సంఘం అన్నాడు. ఆ సంఘమునకు క్రీస్తును శిరస్సుగా నియమించాడు. ఇప్పుడు గమనించండి, అంటే ఆ రక్షణ పొందిన ప్రజల యొక్క గుంపుగా ఉన్న సంఘాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? ఎప్పుడు ఆలోచన చేశాడంటే జగత్తు పునాది వేయబడక ముందే. ఈరోజు నాకు ఆయన ఒక సేవకుడు దేవుడు చూపించిన కృపను ఆధారం చేసుకొని ఒక 10 మందిని పోగు చేసుకొని కొంతమందికి వాక్యం చెప్పి వాళ్ళని విశ్వాసంతో బలపరిచిన తర్వాత ఇది నా సంఘము, నేను కట్టిన సంఘం అని భావిస్తూ ఉంటాడు. మీరు గమనించండి, అది మీ కష్టం కాదు, మీ ఆలోచన అంతకన్నా కాదు, మీ యొక్క మనసులోంచి పుట్టినటువంటి తలంపులు కాదు అవి. సంఘం అనేటువంటిది దేవుని యొక్క మనసులో నుంచి వచ్చిన ఆలోచన. అది ఎప్పుడు వచ్చింది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దాని గురించి ఆలోచన చేశాడు. ఇంకేం ఆలోచన చేశాడు చెప్పమంటారా? ఈ 1వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు సంఘాన్ని గురించి ఎప్పుడు సంకల్పించాడో మనకు అర్థమవుతుంది. చివరి వచనాలకు వచ్చేటప్పటికి సంఘం ఎందుకు ప్రస్తావన చేశాడు కదా. ఈ సంఘములో ఉన్న పరిశుద్ధుల గురించి, ఈ ఆశీర్వాదాల గురించి ఎప్పుడు ఆలోచన చేశాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే. రెండవ అధ్యాయంకి వస్తే సంఘములో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పూర్వపు స్థితి ఏంటి, ఈ ప్రస్తుతం ఉన్న స్థితి ఏంటి, పోలికలు చెప్పాడు వాళ్ళకి. ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన కృపను, ఆయన ఆధిక్యతను పక్కన పెట్టి ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు ఒకప్పుడు పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. ఒకప్పుడు మీరు దేవుడు లేని వాడుగా ఉన్నారు, వాగ్దానం లేని వాళ్ళుగా ఉన్నారు, నిబంధన లేని వాళ్ళుగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా క్రీస్తునందు ఐక్యం చేసి ఒక నూతన పురుషునిగా సృష్టించి మీరు దూరస్తులు కాకుండా దేవుని ఇంటి వారుగా ఉండాలని చెప్పేసి అన్నాడు. 2వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయ్యుండక
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునయ్యున్నారు. ఏది దేవుని ఇల్లు అంటే? సంఘము. ఏకపట్టణం అంటే ఏది? సంఘము. కానీ ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి పూర్వం ఎలాగుంది, ప్రస్తుతం ఎలాగుంది, మీ కండిషన్ ఏంటనేటువంటిది 2వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ కూడా సంఘములో ఉన్న వారిని గురించి దేవుని యొక్క ఆలోచన. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 16వ వచనం వరకు మనం గమనిస్తే ఆ సంఘము యొక్క స్థితి ఏమిటి, దాని యొక్క పని ఏమిటి అనేటువంటిది వివరణ ఇచ్చాడు. గమనించారా? మనం ఏదో ఒక వచనం చదివేసుకుని దాని గురించి కాసి వివరించేసుకుని వెళ్ళిపోవటం కాదండి. అసలు దేవుని మనసులో ఏముంది, గ్రంథం ద్వారా ఏ విషయాలు బయలుపరిచాడు, ఇది చదివితే దేవుని మనసు ఏంటో అర్థమవుద్ది మనకి. ఇది చదవటం మానేసి ఎక్కడో కొన్ని మనకు సంబంధించిన వచ్చిన అక్కడొకటి పోగు చేసుకొని వీటన్నిటినీ గొప్ప ప్రసంగం తయారు చేసుకొని అందరిని రంజింపజేసానా లేదా, అందరినీ ఓలలాడించానా లేదా, ఇది ప్రయోజనం లేదు. టెంపరీగా అప్పటికప్పుడు ఏదైనా దొరకొచ్చేమో కానీ నిలబడేది కాదు, శాశ్వతమైనది కాదు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి తలంపులు, దేవుని యొక్క తలంపులు గ్రంథం ద్వారా మనకు బయలుపరచబడ్డాయి. కనుక 1వ అధ్యాయంలో సంఘమును గురించి దేవుడు ఇప్పుడు ఆలోచన చేశాడు ఉంది. 2వ అధ్యాయంలో సంఘములో ఉన్నవారి యొక్క పూర్వపు స్థితి ఏంటి, ప్రస్తుత స్థితి ఏంటి అని చెప్పబడింది. అలాగే 3వ అధ్యాయము 1 నుంచి 4వ అధ్యాయం 16వ వచనం వరకు సంఘం యొక్క స్థితి ఏమిటి, దానికి ఉన్న పని ఏమిటి అనేది చెప్పబడింది. అలాగే 5వ అధ్యాయం మనం గమనిస్తే సంఘానికి క్రీస్తుకున్న సంబంధం ఏంటి, ఈ విషయాన్ని చెప్పబడ్డాయి. కాబట్టి వీటన్నిటిని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు అనగా సంఘాన్ని గురించి కానీ, సంఘంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ, ఆ సంఘం చేయవలసిన పనుల గురించి కానీ, దానికి క్రీస్తుకున్న సంబంధాన్ని గురించి కానీ దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? జగత్తుకు ముందే కదా. అది దాని దయా సంకల్పం చొప్పునే కదా. అంటే ఎవరో ఆయనకి చెప్పిలా, ఎవరో ఆయనకి సలహా ఇవ్వలా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆయనకి ఎవరో బుద్ధి పుట్టించలా. ఆయనకు ఆయనే తన సంకల్పము చొప్పున, తన ఆలోచన చొప్పున జగత్తు పునాది అంటే లోకం పుట్టకముందే సంఘాన్ని గురించి దేవుడు ఆలోచన చేశాడు. ఈ రోజున ఒక మనుష్యుడు క్రీస్తు శకం 2025వ సంవత్సరంలో సేవ మొదలుపెట్టి కొంతమంది మనుషులను దేవుని కొరకు తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి ఇది నా సంఘం అంటాడు. నిలబడద్దా? అది నీకే ఒక గ్యారంటీ లేదు. మళ్ళీ నీకు నచ్చిన ఏదో ఒక అభిప్రాయం తీసుకొచ్చి సంఘానికి రుద్ది ఇది దేవుని సంఘం అంటే దేవుడు ముందుగా చేసుకున్న ఆలోచన ఏమైపోవాలి, దాని స్థితి ఏంటి, దేవుని యొక్క ఆలోచన యొక్క పరిస్థితి ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి మనం. గమనించండి. కాబట్టి సంఘమును కూర్చొని దేవుని సంకల్పం ఏంటి అనంటే ఇది శాశ్వత కాలం ఉండాలని, దీని ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారందరూ మళ్ళా దేవునికి దగ్గర అవ్వాలని, అనగా పరిశుద్ధపరచబడాలని, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడాలని, సాతాను బంధకాల్లోంచి విడిపించబడాలని, దేవుని పిల్లలుగా వాళ్ళు యోగ్య ప్రవర్తన కలిగి జీవించాలని. ఇది ఒక దైవ సంబంధమైనటువంటి కుటుంబం, ఒక దైవ సంబంధమైన పట్టణం ఇది. కాబట్టి దాని కొరకు ఆయన ముందుగానే ఆలోచన చేసి తన అభిప్రాయాలను ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో తన సేవకుల ద్వారా బయలుపరచడం మనం గమనిస్తూ ఉంటాం. అందుకని యేసుక్రీస్తుని గురించి పేతురు తన పత్రికలో కూడా మాట్లాడుతూ ఏమంటారు అన్నదంటే, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే, ఆయన అనగా యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. దేనికోసం? ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టేదానికి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి ఎలా విమోచింపబడ్డారు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఈ రోజున మీరు విమోచింపబడిన క్రీస్తు రక్తము, దాని గురించి ఎప్పుడు ఆలోచన చేశాడో తెలుసు దేవుడు. ఫలానా వ్యక్తి మాత్రమే దీనిని చేయగలడని ఆలోచన దేవుడు ఎప్పుడు చేశాడో తెలుసునా? జగత్తు పునాది వేయబడక మునిపే. క్రీస్తు కూడా అప్పుడే నియమించబడ్డాడు.
అంటే అది ఎక్కడ జరుగుతుంది ఆ పని? సంఘంలో జరుగుతుంది. ఆ రక్తంలో కడగబడినటువంటి వారు సంఘంలో చేర్చబెడతారు. ఆ సంఘానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. రాజు ఎవరు? యేసుక్రీస్తు. అధిపతి ఎవరు? ఆయనే. కాబట్టి దీని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు అంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు విమోచకుడుగా ఉండేదాని కొరకు. విమోచింపబడిన ప్రజలను గురించి దేవుడు ఆలోచించింది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. కనుక ఈ రోజున మనుషులు నా సంఘము, మా సంఘము, మాది అని చెప్పే మాటలన్నీ ఏమైపోతాయి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి జ్ఞానమైన ఆలోచన అయినా నిలవదు. అది సమస్యలకు తావిస్తుంది, ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంది, అనేక నష్టాలను పోగు చేసుకుంటుంది, విభేదాలను సృష్టిస్తుంది, విభజనలను కలిగిస్తుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు ముందుగానే నియమించబడ్డాడనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ముందే నియమించేసుకొని, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆలోచన చేసేసుకుని ఏమని చెప్పాడు తెలుసిన? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఆయన గురించినటువంటి విషయాలు దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. వాటిని కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. మొదటగా మనం గమనించినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ సర్పముతో దేవుడు మాట్లాడిన ఒక మాటను మనం పరిశీలిస్తాం. ఏంటి ఆ మాట? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది చాలామందికి తెలిసిన వచనం. ఇది ఎవరిని గురించి అంటే యేసుక్రీస్తుని గురించి అంటారు. అంటే మొదటి కుటుంబం ఫెయిల్ అయిపోయినప్పుడే దేవుడు విమోచకుడికి వస్తాడు అని, ఆయన స్త్రీ సంతానముగా పరిగణించబడతాడు అని, ఆయన వచ్చి అపవాది యొక్క తలను చితక కొడతాడు అని ఆ మొదటి కుటుంబానికి దేవుడు బయలుపరిచేశాడండి. ఈరోజు ఇన్ని కుటుంబాలు కదా మనకు అర్థం కావట్లే విషయం. ఇంకా మన బుద్ధిలో నుంచి పుట్టినటువంటి తలంపులు అనుకుంటున్నాం ఇవి. మనం విశ్వాస జీవితం నుంచి వచ్చిన గొప్పతనం అనుకుంటున్నాం. ఏమీ కాదు. గమనించండి. అక్కడ మీరు గమనిస్తే అది నిన్ను తల మీద కొట్టుననే మాట దగ్గర, అది అనే మాట దగ్గర ఒకటిని అంకించి దాని అర్థం ఏంటంటే ఫుట్ నోట్లో ఆయన అంటే ఎవరు? స్త్రీ సంతానం అని పిలువబడుతున్న ఆయన. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుని గురించి ఆయన రాకముందు ఎన్ని సంవత్సరాల కింద దేవుడు బయలుపరిచాడు మీరు గమనించండి. ఒకవేళ ఆదికాండం నుంచి మనం లెక్కబెట్టి మలాకీ గ్రంథం వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర అంటే బైబిల్ పండితులు సుమారుగా చెప్పే కాలం ఏంటంటే 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాల క్రిందటే యేసుక్రీస్తుని ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన స్త్రీకి మాత్రమే పుడతాడు, ఆయన అపవాదిని జయిస్తాడు, అనేకులను రక్షిస్తాడు అనేటువంటి విషయం ఆది జంట అయినటువంటి ఆదాము కుటుంబం ఉన్నటువంటి మొదటి కుటుంబం ద్వారా అనేది బయలుపరిచాడు. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఆయన నియమించబడిన దేని కొరకు? అనేకులను రక్షించేదానికి. ఆ రక్షించిన వారు ఏమై ఉంటారు? సంఘమై ఉంటారు. కనుక ఆ సంఘాన్ని గురించి దేవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే. ఇవాళ ఆలోచించింది కాదు ఇది. ఇంకా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుదాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగా కానీ చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పిన మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఇది అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మోషే ద్వారా ఇజ్రాయేలుకు దేవుడు బయలుపరిచిన మాట. ఏమని?
మోషే, నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను నేను పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినాల్సిందే అన్నాడు. వినకపోతే, మోషే మాట వినకపోయిన వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు, అది వేరే సంగతే. కానీ ఇక్కడ పుట్టబోయే ప్రవక్త మాట వినకపోతే వినని వారిని గురించి నేను విచారణ చేస్తాను, వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాను అంటున్నాడు. అంటే ఎవరి ప్రవక్త అది మనకు ఎలా తెలుస్తుంది అనంటే, అపోస్తలుల కార్యంలోకి వచ్చినట్లయితే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు యెరూషలేము ప్రాంగణంలో బోధ చేస్తూ ఆ బోధలో ఈ మాటలను గుర్తు చేశాడు వాళ్ళకి. ఏమని? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో చెప్పినవి ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. గమనించారా? అంటే ఇప్పుడు మోషే ద్వారా చెప్పినటువంటి ప్రవచనాన్ని పేతురు ఇక్కడ కోట్ చేస్తూ, మోషే ద్వారా చెప్పబడినటువంటి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు, ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు అని చెప్పాడు. ఇది ఇప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, సంఘాన్ని గురించి ఆలోచన చేసినప్పుడే. ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క మాటలు అనేటువంటివి ఆయన మనసులో నుంచి పుట్టిన ఆలోచనలను మనకు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి సంఘము కూడా దేవుని యొక్క మనసులో నుంచి వచ్చింది తప్ప ఏ మానవుడు కనిపెట్టింది కాదు. సంఘములో జరిగే పాప క్షమాపణ ప్రక్రియ ఏ ఒక్కడు కనుగొన్నటువంటి అంశం కాదు. అది దేవుని యొక్క అనాది సంకల్పం, దయాపూర్వక సంకల్పం, ఆయన యొక్క నిత్య సంకల్పం. అక్కడ ఆయన ఆలోచన చేసింది ఇక్కడ బయలుపరుచుకుంటూ ఒక్కొక్కరికి తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని గురించి ఆలోచన ఎప్పుడు పుట్టింది అంటే దేవుని మనసులో పుట్టింది. అది జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టినటువంటి ఆలోచన. ఓ ప్రియ సహోదరుడా, సేవకుడా, నీవు పెట్టినటువంటి ఒక భౌతికమైన సంఘానికి పునాది ఎవరో? అది ఎప్పుడు పుట్టింది? ఎవరి ఆలోచనలోంచి పుట్టింది? దేవుని ఆలోచనలోంచి పుట్టిన సంఘమా, లేక మన ఆలోచనలోంచి పుట్టిన సంఘమా? దేవుని యొక్క సంకల్పంలో నుంచి వచ్చిందా అది, లేకపోతే మన యొక్క బుర్రలో నుంచి వచ్చిన దాన్ని మనం హైలైట్ చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే పేతురు ముందే చెప్పాడు, పేతురు ద్వారా యేసు ప్రభువారు, నేను నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడలేవని చెప్పాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన నుంచి పుట్టిన సంఘములో లేకపోతే మనం ఇంకోటి తయారు చేసుకోవచ్చును, కానీ అది పాతాళానికి తీసుకెళ్లే ద్వారంతో సమానం. అలాంటి పాతాళానికి తీసుకెళ్లే ద్వారాలుగా సొంతం పెట్టుకుంటారా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక దానిలో ఉంటారా అనేటువంటిది మన ఇష్టానికి దేవుడు వదిలాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి సంఘం అనేటువంటిది మానవుని బుద్ధిలో నుంచి పుట్టింది కాదు, దేవుని యొక్క ఆలోచనలో నుంచి పుట్టినటువంటిది. దాని గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఆలోచన చేశాడు. కొద్ది వాక్యాన్ని ముగించుకుందాం. మీ అందరికీ వందనాలు.